హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే లక్కీ వాళ్ళ అమ్మ లాసీ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ రోజు నేను తులసి ఆంటీ దగ్గరికి వెళ్ళి నిద్రపోతానమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఏమొద్దు, నువ్వు ఇక్కడే పడుకో, తులసి ఆంటీ దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు పడుకుంటావు అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడుతుంది లక్కీతో లాస్య. లేదమ్మా, తులసి ఆంటీ అయితే మంచి మంచి మాటలు చెప్తుంది, మంచి మంచి కథలు చెప్తుంది, నువ్వు ఇక్కడ ఉంటావు గాని ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉంటావు, లేకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటావు. కానీ తులసి ఆంటీ అలా కాదమ్మా, మంచిగా ఇంట్రెస్టింగ్ మంచి మంచి స్టోరీస్ చెప్తారు, అందుకనే నేను అక్కడికి వెళ్ళి నిద్రపోతానమ్మా అని చెప్పి అంటూ ఉంటే, ఈ మాటలన్నీ మన తులసి వింటుంది. తులసి విన్న తర్వాత ఎంతైనా సరే తులసి చిన్న బిడ్డల గురించి అలానే ఇక బిడ్డల గురించి మంచిగా ఆలోచిస్తుంది కాబట్టి, లాస్య ఎందుకని నువ్వు లక్కీని అలా వద్దు వద్దు అని చెప్పేసి అంటున్నావు? ఇప్పుడు ఏమైంది? వాడు ఎక్కడైనా నిద్రపోవాలి, నా పక్కన నేను నిద్ర పెట్టుకుంటాను, రా లక్కీ అని చెప్పి అంటూ ఉంటే, సరే అమ్మా, బాయ్ అమ్మా, గుడ్ నైట్ అమ్మా, నేను తులసి ఆంటీ దగ్గరికి వెళ్ళి నిద్రపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక తులసి కూడా లక్కీని తీసుకొని తన బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నిద్ర పెడుతుంది. ఇక జోకొట్టి అలానే లక్కీ చెప్పినట్టు మంచి మంచి మాటలు, మంచి మంచి స్టోరీస్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. లాస్యకి మాత్రం మైండ్లో ఒకటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ ఆలోచన ఏంటి అంటే, శేఖర్కి ఎలా అయినా సరే నేను రేపటి లోపల డబ్బు అరేంజ్ చేస్తాను అని చెప్పి అన్నాను. అరేంజ్ చేయకపోతే మళ్ళీ నేరుగా ఇంట్లోకి వచ్చేస్తాడు. ఈసారి ఇంట్లో ఆంటీ అలానే ఇక నందు చూసేస్తే ఇంకేమైనా ఉందా? నందుని చూసినా సరే నందుకి ఏదో ఒకటి చెప్పచ్చు, నందుని మెల్లమెల్లగా నా వైపు లాక్కోవచ్చు. కానీ ఆంటీ చూస్తేనే ప్రమాదం. ఆంటీ చూస్తే ఇంకేమైనా ఉందా? నన్ను నా కొడుకుని ఈ ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటుంది. ఇన్ని రోజులు నా కొడుక్కి నువ్వు అన్యాయం చేశావా అని చెప్పేసి నన్ను తిడతారు. లేదు, ఏదో రకంగా నేను శేఖర్కి డబ్బు ప్లాన్ చేయాలి. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఇవ్వాలి? ఉన్న పరంగా నేను అంత అమౌంట్ని అరేంజ్ చేయలేను కదా అని లాస్య ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే లాస్యకి ఎదురుగా ఇప్పుడే వెళ్ళిపోయిన కన్న కొడుకే గుర్తొస్తాడు. ఎస్, ఇప్పుడు నేను చేసే పని మూలాన తులసిని బుక్ చేసినట్టు ఉంటుంది. నేను ఎంత అమౌంట్ కావాల్సి వస్తే అంత అమౌంట్ సచ్చినట్టు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు నా కొడుకుని వాడుకొని తులసిని బుక్ చేసి నేను డబ్బు సంపాదిస్తాను, తులసిని ఇంట్లో 4 చివాట్లు పెట్టి వీలైతే బయటకు గెంటిచ్చేటట్టు కూడా చేస్తాను అని ఒక ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ ఏంటి అంటే, ఎవరికీ తెలియకోకుండా తన కొడుకుని తానే కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ చేసేసి ఇదంతా కూడా తులసే కావాలి అని చెప్పి రాత్రికి రాత్రి తన బిడ్డను తన పక్కన పడుకోబెట్టుకొని మరీ కిడ్నాప్ చేసింది. లేకపోతే ప్రతిరోజు నా బిడ్డ నా దగ్గర పడుకునేవాడు, అటువంటిది ఈరోజు తులసి ఎందుకు తీసుకెళ్ళింది అని చెప్పి రేపొద్దున నేను కన్నింగా మాట్లాడొచ్చు అని చెప్పి తాను అనుకున్న పనులన్నీ కూడా చక్కగా చేసేసేసి తన కొడుకుని తానే కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ లో పెట్టేస్తుంది. మార్నింగ్ అయిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటారు. తులసి కిందకు దిగుతుంది. కిందకు దిగంగానే ఇక అంకిత, అభి ఇద్దరు కూడా కనిపిస్తారు. అంకిత ఏమో, ఏంటంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటే, అంకిత నువ్వేమైనా లక్కీని చూసావా అని అంటూ ఉంటే, అవునా లక్కీనేం చూడలేదాంటీ అని అంకిత మాట్లాడుతూ ఉంటుంది. అక్కడికి నందు వస్తాడు. అదేంటి తులసి, లక్కీ మా దగ్గర ఏం లేడు కదా, రాత్రి నీ పక్కనే పడుకున్నాడు కదా, ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక వెంటనే పర్ఫార్మెన్స్ ని మొదలు పెట్టేస్తుంది. ఎవరు అంటే ఇక లాస్య. తులసి, నా కొడుకుని ఏం చేశావు తులసి? వాడు నీ పక్కనే పడుకున్నాడు, ఇప్పటికిప్పుడు కనిపించడం లేదంటే నువ్వే వాడిని ఏదో చేసుంటావు. నా మీద నా కొడుకు మీద నీకు అంత కోపం ఏంటి? చిన్న పిల్లవాడిని కూడా నువ్వు చూడవా? వాణ్ణి కూడా క్షమించవా? వాడికి ఇప్పుడు నువ్వు టార్చర్ పెడుతున్నావా? ఎక్కడున్నాడు చెప్పు అని అంటూ ఉంటే, ఇక వెంటనే తులసి లాస్య దగ్గరికి వెళ్ళి, లాస్య, కన్న తల్లి ప్రేమను నేను అర్థం చేసుకోగలను, కానీ ఇందులో నా తప్పేమీ లేదు. అసలు
లక్కీ ఎక్కడికి వెళ్ళాడో నాకు నిజంగా తెలీదు అని చెప్పి అంటూ ఉంటే పక్కనే ఉన్న అనసూయ పైకి మాత్రం ఏమీ తెలియనట్టు అమ్మాయికురాల్లాగా ముఖం పెడతావు, కానీ చేసే పనులన్నీ చాలా పెద్ద పెద్దవి, మళ్ళీ ఏమీ తెలియనట్టు నీనా అత్తయ్య అని చెప్పేసి నంగనాచిగా భలే మాట్లాడుతుంది తులసి. ఇప్పుడేమో అడ్డంగా బుక్ అయిపోయిందిగా, ఏమీ చేయలేక దబాయించలేక అలా మౌనంగా ఉందా ఆంటీ అని చెప్పి లాస్య కూడా అంటూ ఉంటారు. ఇక వెంటనే ఏదో ఒకటి చేసి అందరం కూడా లక్కీని వెతుకుదాం పదండి అని చెప్పి ఇంట్లోనే అందరూ కూడా లక్కీ అని వెతుకుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా అక్కడేమో అశ్విన్ ఉంటాడు కదా, శృతి వాళ్ళ లవర్. ఏంటి నా నుంచి ఈ శృతి తప్పించుకుందా, అయినా సరే ఈ శృతి ప్రేమ్ దగ్గరే ఉందని చెప్పి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నేను ఇప్పుడు కొంచెం లేటుగా వచ్చాను, కానీ ఈ శృతిని ఏ రోజో ఒక రోజు నేను అడ్డంగా బుక్ చేస్తాను, అంతేకాదు ఈ ప్రేమ్ని కూడా వదిలిపెట్టను అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అక్కడేమో ప్రేమేమో శృతితో చాలా చక్కగా మాట్లాడుతూ, నువ్వు ఏ రోజు నీ ప్రాబ్లమ్స్ ని చెప్పలేదు, అశ్విన్ నుంచి నీకు ఇంత భయం ఉందని చెప్పి ముందు నుంచి చెప్తే నీకు నేను ఎప్పుడూ కూడా రక్షణగా ఉండేవాణ్ణి, అటువంటిది నువ్వు నా దగ్గర సగం చెప్పి సగం దాస్తే ఇలానే ఉంటుంది శృతి, ప్లీజ్ శృతి, నీకు ఏ టైంలో ఎటువంటి హెల్ప్ అవసరమైనా నన్ను అడుగు, నేను చేయడానికి రెడీగా ఉంటాను, అర్థమైందా, అంతేకాని మౌనంగా నువ్వే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఫేస్ చేస్తూ నీలో నువ్వే బాధపడిపోతూ ఉంటే ఎలా చెప్పు శృతి, నేను నీకు ఉన్నానని మర్చిపోవద్దు, ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఓకే అని చెప్పేసి ఇక ప్రేమ్ శృతితో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు శృతికి చాలా ధైర్యంగా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓకే ప్రేమ్, చాలా హ్యాపీగా ఉంది ప్రేమ్, కానీ నువ్వు నా గురించి ఇంత రిస్క్ తీసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. అదిగో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నా ఫ్రెండ్ గురించి ఏదైనా చేయొచ్చు, మళ్ళీ రిస్క్ అంటావేంటి అని అంటూ ఉంటే, సరే ప్రేమ్, ఏంటి ఇంతకీ నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అంటున్నావు కదా అని అంటూ ఉంటుంది శృతి. అవును శృతి, కానీ నాకు భయం వేస్తుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీకు కావాల్సినవన్నీ నీకు నేనే పంపిస్తాను, నువ్వు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, నేను రేపు మార్నింగే బెంగళూరు వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. సరే ప్రేమ్, జాగ్రత్త, ఆల్ ద బెస్ట్ ప్రేమ్ అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసేసి జాగ్రత్త, నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పేసేసి ప్రేమ్ కూడా వచ్చేస్తూ ఉంటాడు. ఇక అక్కడేమో అశ్విన్ కూడా ఒక బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. బ్యాగ్ సర్దుకొని, చీచి, ఇప్పుడు నేను అర్జెంటుగా బెంగళూరు వెళ్లాల్సిన అవసరం అయితే వస్తుంది, కానీ ఇక్కడ ఈ శృతిని ఈ ప్రేమ్ని వదిలేసేసి నేను బెంగళూరు ఎలా వెళ్ళాలి, అయినా సరే బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళ పని పడతా నేను అని చెప్పి బ్యాగ్ అంతా కూడా సర్దుకొని అశ్విన్ అయితే బెంగళూరు ప్రయాణం వెళ్తూ ఉంటాడు. మన ప్రేమ్ కూడా అదే టైంలో కరెక్ట్గా తన మ్యూజిక్ గురించి తన ప్రొఫెషనల్ గురించి తాను కూడా బెంగళూరు వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇక్కడేమో లక్కీ గురించి వెతుకుతూ ఉంటారు. మరి బెంగళూరు వెళ్తూ ఉండగా బెంగళూరులో ఏం జరగబోతుంది, అశ్విన్ ప్రేమ్ని చూసేస్తాడా, అశ్విన్ ప్రేమ్ని ఏమైనా చేస్తాడా, బెంగళూరు వెళ్ళిన ప్రేమ్ మళ్ళీ తిరిగి ఎప్పటికి వస్తాడు, ఎలా వస్తాడు తెలుసుకోవాలి అనుకున్నా మరి లక్కీని దాచింది మన లాస్య అని చెప్పేసేసి నందు వాళ్ళు ఎలా తెలుసుకోబోతున్నారు, మధ్యలో దివ్య వస్తుందా, దివ్య వచ్చేసేసి మొత్తం కూడా చెప్పేస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ లాస్య అలానే ఇక వాళ్ళ తోటి కోడలు మాట్లాడుకుంటున్నప్పుడు అన్నీ కూడా మౌనంగా వింటుంది దివ్య. లాస్య గురించి ఒక అవగాహనకి వచ్చింది, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కి విడాకులు రాకుండా ఉండడం కోసం తను ఏదైనా చేయాలని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం దివ్య తెలివిగా ఆలోచించి లాస్య కావాలని డబ్బుల కోసం ఇదంతా కూడా చేస్తుంది అని చెప్పేసేసి కమింగ్ అప్ ఎపిసోడ్ లో తెలియబోతుంది. సో ఫ్రెండ్స్, ఇది అయితే లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, అప్కమింగ్ ప్రోమోస్ లో ఎటువంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీ మొబైల్ కి ముందుగా రావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని కనుక సెలెక్ట్ చేసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ మొబైల్ కి ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.